సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. యూట్యూబర్ నందు గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది అండ్ డిస్కషన్ నడుస్తుంది. అసలు నందు వాళ్ళ భర్తని అదుపులోకి తీసుకొని ఇండియాకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉంటుందో లేదో మాట్లాడతాం. మనతో పాటున్నారు గతంలో ఇండియన్ అంబాసిడర్గా అనేక దేశాల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు మనతో పాటున్నారు. నమస్తే సార్. నమస్కారం. జనరల్గా ఇలా చీటింగ్ చేసి కొంత డబ్బుని విక్టిమ్స్ దగ్గర నుంచి తీసుకొని మోసం చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఎంతవరకు మనం అదుపులోకి తీసుకురావడానికి మన ఇండియాకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు నేను విన్న ప్రకారం అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా ఇండియా నుంచి పోయినప్పుడు ఎన్నో కష్టాలు పడి ఏదో హోటళ్ళలో పని చేసుకోవటం, లేకపోతే డైలీ వేజెస్ చేసుకోవటం, అవన్నీ చేసుకొని ఏదో పైకి వచ్చి ఏదో చాలా మందికి హెల్ప్ చేయాలంటే మేము ఇవన్నీ చేసాం అవన్నీ చేసామని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఫైనల్గా అంటే ఇక ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు అసలు పోలీస్ కేసు అయింది, దానికి ఎంక్వైరీస్ అవుతున్నాయి. ఫర్దర్ డీటెయిల్స్ ఇప్పుడు తెలిసినంత వరకు చూసేస్తే మల్టిపుల్ కంపెనీస్ పేర్ల మీద 3 అంటే లొకేషన్స్లో ఏంటంటే కులినరీ సిస్టంలో, తర్వాత హెల్త్ కేర్ సిస్టంలో, తర్వాత హైటెక్ అంటే టెక్నాలజీ ఐటీ కంపెనీల సిస్టంలో ఇవన్నీ ఓపెన్ చేసి గవర్నమెంట్కు ఇది మా కంపెనీకి ఇంత అవసరం ఉన్నది అనేది వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు పర్మిట్ చేస్తారు. అది గవర్నమెంట్ పర్మిట్ చేయకుండా నువ్వు ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయలేవు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేయలేవు. అందుకే నేను అనగా సంథింగ్ ఏదో మేనేజ్ చేయటం వల్లనే ఇలా జరిగింది. లేదు కొంతమంది ఏం చేస్తారంటే అది చేయకుండా కూడా ఇష్యూ చేసిన కొన్ని కేసులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఓకే మీకు కంపెనీ పెట్టుకున్నారు, ఓకే 4 అవసరం ఉన్నదా తీసుకోండి అన్నట్టు వీళ్ళు 10 మందిని తీసుకున్నట్టు అప్లై చేస్తుంటారు. అయితే ఏమవుతుంది 4 వరకే రియల్ వీసాస్ అయిపోతాయి, మిగతా అది అటువంటి యాక్టివిటీస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పటి వరకు ఇంకా మనం 100% డీటెయిల్స్ బయటకు రావచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేమేం చేయలేదు, మా పేరు మీద వేరే వాళ్ళు చేస్తున్నారు ఇలా, అసలు మేము మాత్రం ఎన్నడూ ఏమి ఇటువంటి అవకతవకలు, తర్వాత ఏది మన మిస్టేక్స్ ఏమి రాంగ్ డూయింగ్స్ ఏం చేయలేదు అంటున్నారు. కానీ బట్ ఇట్ విల్ కమ్ టు సమ్ అంటే లేటర్ ఆన్ వస్తుంది. అయితే ద వే ఇప్పుడు విక్టిమ్స్ చాలామంది 1-2 అంటే వైజాగ్ నుంచి, తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళని చూసినట్టయితే క్లియర్గా వాళ్ళు అంటే చాలా అంటే ఏమన్నట్టు డీప్ కాన్స్పిరసీ తోటే అంటే ఇది చెయ్యాలని ప్లాన్ చేసి దొరకకుంటుండడానికి కూడా చేసినట్టుండే. అంటే అకౌంట్స్ లండన్లో ఉన్న అకౌంట్స్ కొన్ని ఉన్నాయి, ఇండియాలో ఉన్న అకౌంట్స్ కొన్ని ఉన్నాయి, వేరు వాళ్ళ పేరు మీద బేనామీ పేర్ల మీద అకౌంట్స్ కూడా ఉన్నట్టున్నది. కాకపోతే ఏమైందంటే ఇవన్నీ కొన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇల్లీగల్గా క్యాష్ పే చేస్తే మనకి ఏం దొరకదు. బట్ ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అయినాయి కాబట్టి ఎవరికి ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఆ అమౌంట్ ఎవరికి పోయింది, ఫైనల్గా ఎక్కడ చేరింది అనేది ఇప్పుడు మొత్తం పోలీస్ వాళ్ళు ట్రాక్ చేయక తప్పదు. చేసినప్పుడు ఏమిటంటే ఫైనల్ రిసిపియంట్ వీళ్ళ కాదని తెలిసిపోతారు. ఒకసారి తెలిసిందనుకోండి దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఒకవేళ వీళ్ళే ఆ తప్పు చేశారు, వీళ్ళే ఆ చీటింగ్ చేశారు అనే ఎవిడెన్స్ అంతా కూడా ప్రూవ్ చేస్తే సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అలాగే అక్కడ యూకే చట్ట ప్రకారం కూడా అక్కడ గవర్నమెంట్ని, అక్కడ ఎంబసీని కూడా చీట్ చేశారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ శిక్షలు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అటు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి మన ఇండియాలో ఉన్నటువంటి మన విక్టిమ్స్కి ఇక్కడ కేసు ఫైల్ చేశారు, ఎట్ ది సేమ్ టైం అక్కడ కూడా కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యూకే నేషనల్స్ అయినా కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు ఓకే నువ్వు ఇండియా నుంచి వెళ్ళిపోయినావు, యూకే నేషనల్ అయిపోయావు, సిటిజన్ అయిపోయావు, నువ్వు యూఎస్ సిటిజన్ అయిపోయినావు, ఇక పర్మనెంట్గా నువ్వు ఏం చేసినా కానీ చెల్తుంది, ఏ యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా నీకు ఏమి శిక్ష పడదు, వేరే అంటే ఇండియన్ సిటిజన్స్ నువ్వు ఎంత మోసం చేసినా వాళ్ళు ఏం చేయలేరు అనే ధోరణిలో ఒకప్పుడు ఉన్నది. కానీ ఇప్పుడు యుఎస్లోనైనా యూకేలోనైనా ఏదైనా క్రిమినల్ కేసు పెట్టినప్పుడు, రిజిస్టర్ అయినప్పుడు మన గవర్నమెంట్, మన అథారిటీస్ వాళ్లకు రిక్వెస్ట్ చేసినప్పుడు త్రూ అవర్ ఎంబసీ, మన హై కమిషన్ ఉన్నది అక్కడ. సో ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మాకు మెసేజ్ వస్తుంది, ఇలా సో అండ్ సో ఇన్వాల్వ్ ఇన్ సచ్ అంటే క్రిమినల్ యాక్టివిటీస్లలో మరి ఈ కేసులలో ఇది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది, దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కేస్ అని రాసి ఎంక్వైరీ చేయమన్నప్పుడు అయితే ఆటోమేటిక్గా మన ఎంబసీ కూడా, మన హై కమిషన్ కూడా వాళ్ళ అథారిటీస్, హోమ్ మినిస్ట్రీ అక్కడ ఉన్న అథారిటీస్ ఆఫీసర్స్ రాస్తారు, ఇది సో అండ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ వీ గాట్ ది వాట్ ఎవర్ మెసేజ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
రైట్. అలీజింగ్ దీస్ ఆర్ ఈ పీపుల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా మోసాలు చేస్తున్నారని ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ దెన్ టేక్ నెసరీ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అదే కాకుండా కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ నేషనల్ అయితే మనం ఎక్స్ట్రడిషన్ ట్రీట్ తీసుకొస్తాం అంటే తీసుకురావడానికి, కానీ వాళ్ళు యూకే నేషనల్స్ అయిపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళు ఇది కనుక ప్రూవ్ చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసిన తర్వాత కొన్ని ఒకటి రెండు కేసులు మనకు ఆల్రెడీ మన ఇండియాలో జరగకపోయినా ఆఫ్రికన్స్ ఇన్వాల్వ్ అయిన కేసులో చూస్తే వాళ్ళకు ఈవెన్ ఇరానియన్స్ కూడా ఏది వాళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి రిటర్న్ పంపించిన పరిస్థితులకు ఉన్నది. వాళ్ళకంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉండదు, అక్కడ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. మధ్యన స్టేట్లెస్ పీపుల్ లెక్క తయారయ్యే పొజిషన్లో కూడా ఉంటుంది. సో యాక్షన్ తీసుకోవాల్సినప్పుడు మాత్రం వాళ్ళు ఏమి స్పేర్ చేయరు క్రిమినల్ యాక్టివిటీస్ కనుక ఇన్వాల్వ్ అయితే. కానీ ఈ కాకపోతే కేసులో process- ఏమనిపిస్తుంది సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పటి వరకు వచ్చినటువంటి బాధితులు చెప్పిన మాటల ప్రకారం, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారాలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తే, మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ ప్రకారం వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒకటి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు అదే ఒక విధంగా చూస్తే అంత సింపుల్గా దొరికిపోయే పద్ధతిలో చేసినట్టు కనిపించట్లేదు. హ్మ్. ఫైనల్గా ఇప్పుడు డెస్టినేషన్ ఈ మనీ ఇన్వాల్వ్ అయింది, మోసపోయినరు, ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. కానీ వీళ్ళు పేమెంట్ చేసిన మనీ ఎవరెవరి అకౌంట్లకు వాళ్ళు వేరు వేరు అకౌంట్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. హ్మ్. అవును. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ కాకుండా కూడా వాళ్ళు కూడా బేనామీలతోటి స్టార్ట్ చేసారు కాబట్టి కానీ ఆ బినామీస్ చివరికి- అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి కదా. అదే అవన్నీ కనుక ఎస్టాబ్లిష్ అయితే Hmm. వాళ్ళు థర్డ్ పార్టీ కానీ ఫోర్త్ కానీ అక్కడ ఫైనల్ గా డెస్టినేషన్ మన అక్కడే పోయింది, వీళ్ళు కింగ్ పిన్స్ ఇదన్నీ కనుక అక్కడి గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. మనం ఏం చేయలేము అక్కడ, అవునవును. వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకనంటే వాళ్ళు కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం అంటే వాళ్ళు తప్పకుండా ఇనిషియేట్ punishment- తీసుకొని ఇది చేయాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే తప్ప. అదైతే మాత్రం చేయాలనుకుంటే తప్పకుండా జరుగుతుంది. దెర్ ఇస్ నో డౌట్. పనిష్మెంట్ కూడా జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం విజయ్ మల్య చూసాం, అవును. నీరజ్ చౌస్కిల్ చూసాం, అవును. ఎన్ని వేల కోట్లను మింగిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమి అంటే ఎన్నో అంటే లూప్ హోల్స్ ఉంటాయి కదా సిస్టమ్. అవును. సో దాంతో వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. యాక్చువల్గా ఎప్పుడో పర్మిట్ చేసి ఏది వాళ్ళ అంటే కోర్టు కూడా డిసిషన్ ఇచ్చేసింది, మేబీ ఎక్స్ట్రాడైటెడ్ టు ఇండియా అని కూడా. అయినా కానీ మళ్ళీ ఏదో తీసుకొచ్చి వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా ప్రతి దేశానికి కూడా చట్టంలో అక్కడ లొసుగులనే ఉంటాయి, అది ఏ దేశమైనా కూడా. ఎస్ ఆ చిన్న చిన్న తప్పదు. లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఇలా వీళ్ళు బయటపడుతుంటారు, ఇలాంటి వాళ్ళు. అలా ఉంటుంది. కానీ అక్కడి ప్రభుత్వం కనుక సిన్సియర్గా ఉంటే, అథారిటీస్ కనుక సీరియస్గా ఉంటే Hmm. ట్రేస్ చేయొచ్చు, ఫ్రమ్ A to Z వరకు చేయొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు ఈవెన్ యూకే సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఓకే. యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు. దానికి అఫ్ కోర్స్ మన గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ అది ఏది బాధితుల టెస్టిమనీస్ తీసుకొని కేసులు కనుక బుక్ చేసి త్రూ ప్రాపర్ ఛానల్ ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చినట్టు కూడా మనం తెలుస్తుంది. అవును. కానీ లుక్అవుట్ నోటీస్ ఇస్తే లుక్అవుట్ నోటీస్ ఏం పని చేస్తుంది? ఇప్పుడు మన ఇండియన్స్ అంటే బయటకు వెళ్ళని ఇక్కడ చూస్తాం, అవును. లేదు అని అంటే బయట ఉన్న వాళ్ళైతే ఇండియాకి రాకుండా చూస్తాం, బార్డర్లలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళు యూకే సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఇండియాకి వస్తే అరెస్ట్ అవుతారు. కానీ వాళ్ళు రావాలి కదా, వచ్చే ప్రయత్నం చేయరు కదా. రావాలి. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు యూకేలో ఉండి ఐర్లాండ్ పోతారు, ప్యారిస్ పోతారు, యుఎస్కే పోతారు. అక్కడి గవర్నమెంట్లు ఈ నోటీస్ మీద యాక్షన్ తీసుకునే ప్రసక్తి ఉండదు. కాకపోతే ఎస్, సీరియస్ క్రైమ్లో వచ్చినప్పుడు ఏంటంటే వీ అలర్ట్ ఇంటర్పోల్ కూడా, అంటే మన ఏదైతే ఉందో మన ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసేసి మన గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ కనుక రాసినట్టయితే ఏమైందంటే వాళ్ళు యూకే నుంచి బయటికి ఎక్కడ పోయినా కానీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఏ స్థాయిలో ఉన్న అఫీషియల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి? మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడున్న ఇంటర్పోల్కి కంప్లైంట్ చేయాలి అని అంటే, సిఫార్సు చేయాలంటే అది స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే సరిపోతుందా? లేదంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు లుకౌట్ నోటీసు ఇష్యూ చేసినటువంటి పోలీస్ వ్యవస్థే, అందులోనూ ఏ స్థాయి అఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి? లేదంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వాలా? లేదంటే ఆఫీసర్స్ పొజిషన్లోనేనా? లేదంటే హై ఎండ్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అవ్వాలా? ఎలా సార్? కరెక్ట్ మీరు అడిగేది. ఎందుకంటే ఇది ఇంటర్పోల్కు మనం లెటర్ పంపించి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పంపిస్తే అది చెల్లదు. ఈ లుక్అవుట్ నోటీస్ ఈవెన్ మన డిఎస్పీ కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఉండి. ఇది మన ఇంటర్నల్ ఇక్కడ. కానీ అదేంటంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్కు
ఒక రిక్వెస్ట్ పంపించాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి మన హోమ్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పంపించాల్సి వస్తుంది. ఓ సో వాళ్ళు ఎలా పంపిస్తారు అని అంటే మన స్టేట్ గవర్నమెంట్ కనుక ఇప్పుడు రిక్వెస్ట్ ఏదైతే రిజిస్టర్ చేసి కేసులు ఏదైతే ఉన్నాయో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది క్రిమినల్ కేసు, ఇది సీరియస్ కేసు అనేది మన హోమ్ మినిస్ట్రీ కనుక మనం రాసి పంపించినట్లయితే రిక్వెస్ట్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ చేస్తారు. స్టేట్ చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి, హోమ్ మినిస్ట్రీ చేయాల్సి వస్తుంది. అది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది మన ఇండియా తరపున అంబాసిడర్గా అనేక దేశాల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇలాంటి చీటింగ్స్ అనేవి చాలా చోట్ల జరుగుతున్నాయి. అది యూకే, యుఎస్ అనే కాకుండా ప్రతి దేశంలో కూడా ఆ వీసాలకు సంబంధించి, అలాగే అక్కడ ఏదైతే స్పాన్సర్షిప్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇవ్వడంలో చాలా చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నందు విషయంలో కూడా, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా విచారణ జరిగి ఆధారాలన్నింటినీ కూడా నిరూపించగలిగితే అక్కడ వాళ్ళ సిటిజన్షిప్ని రద్దు చేసి సో అక్కడి నుంచి ఇండియా కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. అది కూడా ఇండియన్ గవర్నమెంటే సీరియస్గా తీసుకుంటేనే ఇంటర్పోల్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడం, సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి ఈ కేసులో ఎంతవరకు ఈ పాసిబిలిటీస్ అన్నీ కూడా సాధ్యమవుతాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.